మేమంతా మీ వెంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చాత్తలు జనగర్జన 19 పోరుకు మేమంతా సిద్ధమైన నినాదాలు పోటెత్తిన ప్రజాభిమానం ఇసుకేస్తే రాలనంత జనం ఊరూరా గజమాలతో ఘన స్వాగతం మహిళా కూలీలతో సీఎం జగన్ మాటామంతి సామాన్య జనంతో మాట కలిపి మమేకం తిరుగుబాటుతో తత్తరపాటు అవాతాతల పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాహకం పింఛన్ పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 4 నెలలుగా సుప్రీం ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర హైకోర్టు నిమ్మగడ్డ పిటిషన్లు బోసినవ్వులకు భరోసా ఏది చంద్రబాబు కుట్లెత్వంపై సర్వత్రా విమర్శలు చేతి నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న వృద్ధులు గంటల కొద్ది క్యూలైన్లో ఉన్న జ్ఞాపకాల ఆందోళన పింఛన్లు అడ్డుకొని దొంగ ఏడుపు ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని సీఎస్ కోరిన టీడీపీ నేతలు వాలంటీర్ల ద్వారా తాము వద్దని లేదని బాబు బుకాయింపు 21 కాదు 11 ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుంభకు డ్రామాలని మండిపాటు జనసేనకి ఇచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారు ఇప్పుడు జనసేన అభ్యర్థులకు బరిలో చంద్రబాబు పింఛన్లు ఆపడం మీ తరం కాదు పేదలు ఉసురు పోసుకోకండి కుట్రమ్మలకు తాతహ ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదట అడ్డుకునేందుకు సెల్ఫ్ సీఈఓ మురళీధర్ విష ప్రయత్నం మెజారిటీ కలెక్టర్ ఆమోదించిన మొండిపట్టు వాలంటీర్లు వైకాపా బాధితులు ఇక ప్రభుత్వంలో పనిలేదంటే రాజీనామాలు చేయించే వ్యూహం ఇంటింటికి ప్రచారాలు దిగాలని ఒత్తిళ్లు బెదిరింపులు బయటపడుతున్న వైకాపా అసలు రంగు జగన్ ఒక్కరమాస్తుల కేసుల విచారణ జపాన్ని కారటం ఏంటి అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించలేదేం సిబిఐ నిలదీసిన సుప్రీంకోర్టు 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి స్పష్టీకరణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న నియంత్రణ నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వాలి ఈ నెల 5లోకి పంపిణీ పూర్తి చేయాలి పింఛన్ల కోసం సచివాలయానికి వెళ్లాలన్న ఉత్తర్వులు రద్దు చేయాలి చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసిన వైకాపా నేతలను అరెస్ట్ చేయాలి ఇంటి వద్దకు పింఛన్ ఇవ్వకపోవడం వైకాపా కుట్రే ఖజానా ఖాళీ చేసి తేదేపై దుష్ప్రచారం జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యమంత్రి మౌనమేల నోయి ఉమ్మడి అనంతపురంలో 2 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర పింఛన్లపై వంచిన వైసీపీది వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీని వారి సొంత పార్టీ కార్యకర్తలు వాడుకున్న పార్టీ వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి రాజీనామా చేయాలని ఎప్పుడూ ఆదేశాలు అవాతాతలకు కాదు అధికారమే ముఖ్యం ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి అవాతాతలకు జగన్ వెన్నుపోటు పింఛన్లు ఇంటికి అవకాశం ఉన్నా కావాలనే పంపడం లేదు టీడీపీ వస్తే పింఛన్ 4,000 ఇస్తాం ఇళ్ల వద్దకే పింఛన్లు ఇంటికి వెళ్ళి పంపిణీకే యత్నం పెన్షన్ అవసరమైన సొమ్ముంది టీడీపీ నేతలతో సీఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల వేళ షాకులు జనంపై 1,148 కోట్ల ట్రూఅప్ భారం వేరియబుల్ ఛార్జీలతో కలుపుకుంటే 2,149 కోట్లు గత ఏడాది ధరణ సవరణలకు జెన్కోకు అనుమతి డిస్కౌంట్కు ఏపీఆర్సీ ఆదేశం నన్ను బ్లేడ్తో కోస్తామన్నారు కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మోకలు ఉంటున్నాయి వారు సన్నటి బ్లేడ్లతో నన్ను నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా ఇవేం పదోన్నతులు ప్రిన్సిపాల్గా లైబ్రరీలు పీడీల ప్రవీణ్ ప్రకాష్పై హైకోర్టు